నవ్వించింది, అంతవరకు బాగుంది. కానీ మరీ ఇంత బోల్డ్గా చేయాలా అన్నట్టుగా క్వశ్చన్ చేస్తున్నారు ఆయన. ఎస్, తను బోల్డ్నెస్ ఎక్కువైపోయింది. తను మంచిగా ఉండి యాక్ట్ చేసినప్పుడు, షోస్ చేసినప్పుడు ఎంకరేజ్ చేశాం, తనని మంచిగా ఎంటర్టైన్ చేసిందని కూడా ఒప్పుకుంటున్నారు. బట్ ఇప్పుడు ఈ విషయాన్ని మాత్రం యాక్సెప్ట్ చేయడం లేదు. ఇది కంప్లీట్గా రెచ్చగొట్టడం అవుతుంది. అంటే ఒకటి ఉంది ఇప్పుడు, ఇవన్నీ ఒక విష్ణుప్రియ ఇస్ అన్ యాంకర్. ఇప్పుడు ఆ అమ్మాయిని రోడ్డు మీదకి లాగి పెద్ద కాంట్రవర్సీ, అమ్మాయి ఏదో చాలా సొసైటీని మొత్తం అమ్మాయి నాశనం చేసేస్తుంది అని చెప్పి మనం లాగాల్సిన అవసరం లేదు. బట్ వన్ పాయింట్ దీని నుంచి ఒకటి ఉంది. ఇప్పుడు సినిమాలు చూస్తాం, ఇప్పుడు సినిమాల్లో కూడా ఐటమ్ నంబర్స్, కృష్ణకుమారి గారు చెప్పారు ఇందాక, ఐటమ్ నంబర్స్ ఉంటాయి. ఐటమ్ నంబర్స్ లో కూడా కొంచెం మితిమీరే ఉంటాయి. బట్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది ఫ్లో. ఒక నవరసాల్లో ఒక ఫ్లో. ఇక్కడ వచ్చేటప్పుడు వాట్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్, సబ్స్క్రిప్షన్ మోడల్ అండ్ సర్క్యులేటింగ్ సెమిన్యూట్ కంటెంట్ ఫర్ మనీ. అది వచ్చేసి చట్టరీత్యా నేరం. వెన్ లీగల్ ఫ్రేమ్వర్క్ ని దాటారు అంటే అది ఖచ్చితంగా అది నేరం. అందుకనే ఇప్పుడు నేనేం సబ్స్క్రైబ్ చేసుకోలేదు, లోపలికి వెళ్ళలేదు, చూడలేదు. బట్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి తెలవాలి. ఇప్పుడు మీరు అడగండి, ఇప్పుడు ఎవరైనా సబ్స్క్రైబ్ చేశారంటే, ఇప్పుడు శేఖర్ భాష గారు చెప్తున్నారు కదా, యూ కెన్ ఆస్క్ హిమ్ అండ్ అదర్ పీపుల్ ఆల్సో. బట్ ఐ హావ్ నాట్ సబ్స్క్రైబ్. బట్ యాజ్ ఫర్ as I know, whatever I heard, సెమీన్యూడ్ కంటెంట్ కాదు, మితిమీరినట్టు ఏం చేయలేదు. బేసిక్ గా ఒక ఫ్లో లో బేసిక్ వస్త్రధారణలు అట్లా వేసుకుని పెట్టింది. ఆమె లాంజరీ గానీ, దెన్ అగైన్ క్లీవేజ్ షో గానీ అటువంటివి ఏం చేయలేదు. ఇట్ బేసికలీ అది ఇంటర్ప్రిటేషన్, ఆబ్సీనిటీ అన్నది అని ఆవిడ ఆర్గ్యుమెంట్. బట్ ఇఫ్ ఇట్ క్రాసెస్ అ లీగల్ ఫ్రేమ్వర్క్, దెన్ ఖచ్చితంగా లీగల్ ఫ్రేమ్వర్క్ ఎక్కడ వస్తుంది? సెక్షన్ 67 ఐటీ యాక్ట్, తర్వాత సెక్షన్ 67A, సెక్షన్ 67B, తర్వాత 290, 292, 293, మొత్తం 294, 295 సెక్షన్స్ అన్ని ఉన్నాయి. ఇట్స్ బేసికలీ 2 పాయింట్స్ దీంట్లో. ఇస్ షీ సర్క్యులేటింగ్ ఇట్ ఫర్ మనీ? ఇట్లా కంటెంట్ ని డబ్బుల కోసం సర్క్యులేట్ చేస్తున్నారా? దెన్ ఇట్ ఇస్ అ క్రైమ్. ఇంకోటి, ఇప్పుడు సబ్స్క్రిప్షన్ పెట్టినప్పుడు మైనర్స్ సబ్స్క్రైబ్ అవుతున్నారా? దానికి ఏదైనా మీరు ఆంక్షలు పెట్టారా? పెట్టచ్చు, డిస్ప్లే చేయొచ్చు, అండర్ 18 యూ కెనాట్ ఎంటర్ అని. బట్ ఎంటర్ అవుతారు. దాని ఎట్లా? వాట్ ఈస్ ద రెస్ట్రిక్షన్ దట్ యూర్ డూయింగ్? ఇప్పుడు సినిమా అనుకోండి, ఏ రేటెడ్ మూవీ, ఇప్పుడు అండర్ 18 కూడా సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంది. దీంట్లో లిమిటేషన్ చూపించట్లేదు. అండర్ 18 లిమిటేషన్ చూపించట్లేదు. ఒక నిమిషం చెప్పండి. ఇన్స్టాగ్రామ్ లో మేజర్ మైనర్ అనేది కూడా ఆప్షన్ లేదు. ఎవరైనా ఎగ్జాక్ట్లీ, అంటే ఇక్కడ మేజర్ మైనర్ అండర్ 18 అది చూపించట్లేదు. ఫోన్ లో ప్రతి ఒక్కరు వాచ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉంటుంది ఇన్స్టాగ్రామ్. కాదు, నేను అనేది ఏంటంటే, ఇప్పుడు సినిమా కాంటెంట్ ఉందండి, ఏ రేటెడ్ ఇస్తారు? ఇచ్చినప్పుడు మరి మైనర్లు మేజర్ అని చెప్పి చేసుకుంటున్నారు. పెట్టినా చేసుకుంటారండి. సాయి అడుగుతున్నారు సార్, ఇప్పుడు యాప్ లో వాళ్ళు ఏజ్ లిమిట్ పెడతారు. మేజర్ అయితేనే యాక్సెస్ అకౌంట్ అంటారు. దాంట్లో ఏజ్ అబో 18 అని చెప్తే అదేమన్నా యాక్టివేట్ చేస్తున్నారు. డబ్బులు కట్టేటప్పుడు ట్రాన్సాక్షన్ మేజర్ కార్డ్ తోనే జరగాలి. సరే, హౌవెవర్ నరసింహ గారు చెప్పినట్టుగా డబ్బులు ఇచ్చి మరి ఈ రకంగా బోల్డ్ కంటెంట్ ని చూపించడం అనేది క్రైమ్. ఫాదర్ అకౌంట్ వాడతారు. కాదండి, ఇప్పుడు మదర్ అకౌంట్ వాడతారు. సార్ మనీ ఇచ్చి చూపించడం, ఇక్కడ పాయింట్. ఒక నిమిషం నరసింహ గారు, మీరు మరొక మాట చెప్పండి. చెప్తున్నారు ఏదో, కంటిన్యూ చేయండి. ఒక వన్ వర్డ్. ప్రియా ద సెంటర్ ఆఫ్ ద డిబేట్స్. yes, అమ్మాయి ఒకటేనా సొసైటీని మొత్తం? అంటే ఒక్కరే కాదు, సబ్స్క్రిప్షన్ ఓవరాల్ గా ఉంది. ఇందాక నేను చెప్పాను, మీరు విన్నారో లేదో, ఈషా రెబ్బా, నేను జస్ట్ మీ లైవ్ డిబేట్ జరుగుతున్నప్పుడు నేను చెక్ చేశాను నార్మల్ గా. ఈషా రెబ్బాకి సేమ్ 2.4 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఏదో ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు. తను సబ్స్క్రైబర్ బటన్ ఆన్ చేసింది. రీతు చౌదరి ఉన్నారు, చాలా మంది ఉన్నారు సెలబ్రిటీస్. బట్ ఇక్కడ సబ్స్క్రిప్షన్ పేరుతో వాళ్ళు చేసే కాంటెంటే కొంత ఇబ్బంది.
ఇట్స్ అన్ ఓపెన్ ప్లాట్ఫామ్ లో పెట్టేది దట్ ఇస్ కాకుండా బిట్వీన్ హర్ అండ్ ద సబ్స్క్రైబర్. సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ, బట్ ఇక్కడ ప్రొవొకేషన్ కూడా ఉంది కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రిప్షన్ తీసుకోండి అని చెప్పి వాళ్ళు ప్రొవొకేట్ చేస్తున్నారు. ఒకటి చెప్పండి, ఏది ప్రొవొకేటింగ్ కాదు? వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రొవొకేషన్? వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి సార్ విష్ణుప్రియ అకౌంట్ హైలైట్స్ లో బయోలోనే పెట్టలేదు కదా. మీ అండ్ దట్ బోత్ అండ్ దట్ యు హావ్ టు వాచ్, మీరే చేయనట్టుంది, హైలైట్స్ లో పెట్టుకుంటాను కాదు. ఖచ్చితంగా లీగల్ ఫ్రేమ్ వర్క్ లో ఇప్పుడు వెన్ యూర్ సర్క్యులేటింగ్ న్యూడ్ కాంటెంట్ ఫర్ మనీ అబ్సల్యూట్లీ తప్పే. అది ఎగ్జాక్ట్లీ, ప్లీజ్ బి ఆన్ హోల్డ్. ఒకటే కాదు, మన చట్టంలో obscenity అన్నదానికి మన చట్టంలో క్లియర్ ఇంటర్ప్రిటేషన్ లేదు. నరోత్తం గారు ఒక్క నిమిషం, సాయి చూపించండి, ఏం చూపిస్తున్నారు? మన అకౌంట్ చూపించండి. మెయింటైన్ చేసేటప్పుడు హైలైట్స్ ఉంటాయి, అంటే స్టోరీస్ ఏదైతే పెడతాం డైలీ, ఆ స్టోరీస్ ని హైలైట్స్ పెట్టుకుంటాం. ఆ హైలైట్స్ లో తను ఏం చేసింది చూడండి, ఇక్కడ చూడండి, ఎక్స్క్లూజివ్ అంటే ఎక్స్క్లూజివ్ కంటెంట్ కోసం కాదండి. చాలా మంది ఉన్నారు కదా, చాలా మంది పవర్ఫుల్ పీపుల్ ఇన్ ది సొసైటీ. ఒక నిమిషం నరోత్తం గారు, ఒక నిమిషం, సాయి చూపిస్తున్నారు ఏదో, ఆయన కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఆయన ఏదో చూపిస్తున్నారు, అబ్జెక్షనబుల్ అనిపించింది చూపిస్తున్నారు ఆయన. అంటే మీరు ఆమె సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్తుంది, హైలైట్స్ లో పెట్టి మరి పబ్లిక్ డొమైన్ లో పెట్టి మరి అడుగుతుంది చేసుకోవడానికి. ఓకే, యాజ్ నరోత్తం గారు సెడ్, ఇది ఒకటే డేటింగ్ యాప్స్ అన్నిట్లో కూడా రెస్ట్రిక్షన్ ఉండాలి. ఇప్పుడు ఒకటండి, ఒక హత్య చేసిన హంతకుడిని ఎందుకు చేశావు అంటే నేను ఒక్కడనే చేశానా, చాలా మంది చేశారు అన్నట్టుంది. ఎవ్వరు కాదు, తను హత్య చేసింది అని ఇక్కడ నిర్ధారణ అవ్వలేదు. నేను ఎగ్జాంపుల్ కి చెప్పానండి, చాలా మంది చేస్తున్నారని మీరు అన్నందుకు నేను చెప్తున్నా. ఆయనకి అది అర్థం కాకపోతే నేనేం చేయాలా? ఇప్పుడు ఆమె ఒకటే చేస్తుందని మీరు అన్నారు, దానికోసం చెప్తున్నా నేను. మిగతా వాళ్ళు చేయలేదా, తను చేసిందా అని అనట్లేదు. అసలు తను చేసింది ఏదో పెద్ద నేరం అన్నట్టు. నేరం కాకపోతే ఎందుకు కూర్చొని మాట్లాడతాం? మీరు ఎందుకు చర్చ పెట్టారండి? నేరం కాకపోతే మీరు ఎందుకు చర్చ పెడతారు? అసలు సబ్స్క్రిప్షన్ ఎంతమంది సబ్స్క్రైబర్స్ అయ్యారు? అలా కొన్ని 1 కోటి మంది అయ్యారు అన్నారు కృష్ణకుమారి గారు. ఆ 1 కోటి మందిని అడిగారా, వై డిడ్ యు సబ్స్క్రైబ్? 1 కోటి మంది నేను ఎప్పుడు అన్నాను? ఫాలోవర్స్ అన్నారు, వాళ్ళని అడిగారా? నరోత్తం గారు ఒక నిమిషం, అంటే తను చేసేది కరెక్ట్ అని మీరు సపోర్ట్ చేస్తున్నారా? పోనీ తను చేసేది కరెక్ట్ అని మీరు సపోర్ట్ చేస్తున్నారా? సార్ వన్ థింగ్ సబ్స్క్రైబర్ కి పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉంది. ఇక్కడ పాజిటివ్ తీసుకొని వచ్చేది అంటే ఎవరు కాదంటారు, నెగిటివ్ మెసేజ్ ఇస్తుంటాను. తను నెగిటివ్ మెసేజ్ ఇస్తుంది. ఒక ప్రొఫెషన్ గా స్కూల్లో విద్యను అభ్యసించాలంటే ఫీజు కట్టి జ్ఞానాన్ని పొందుతారు, అదే పద్ధతిలో ఇక్కడ ఫీజు పే చేసి అజ్ఞానాన్ని పొందుతున్నారు. అలాంటి సమాజంలో నడిపిస్తుంది విష్ణుప్రియ. ఒక నిమిషం సాయి, నరోత్తం గారు మీరు సపోర్ట్ చేస్తున్నారా విష్ణుప్రియ యాక్టివిటీస్ ని? విష్ణుప్రియనే గారు ఇలా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేటువంటి ఈ యాక్టివిటీస్ మీరు సపోర్ట్ చేస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేస్తారా చేయరా అది వేరే విషయం. సబ్స్క్రైబ్ చేస్తారా చేయరా అది వేరే విషయం. బట్ అలా పెట్టి మీకు కాంటెంట్ ఇస్తానని చెప్పేటువంటి ఇలాంటి లేదండి, ఆయన చెప్పనివ్వండి, ఆయన మనసులో ఉన్నంతా చెప్తారు. ప్రమోట్ చేయట్లేదు. బట్ అట్ ద సేమ్ టైం ఐఎమ్ ఆస్కింగ్, ఐఎమ్ క్వశ్చనింగ్ ద పీపుల్ హూ సబ్స్క్రైబ్డ్. వై డిడ్ దే సబ్స్క్రైబ్? వాట్ ఇస్ ద బేసిస్ ఆఫ్ దట్? ఇప్పుడు ఒక చెత్త సినిమా తీశారండి, సినిమా తీసిన వాళ్ళు అంటారా చూసిన వాళ్ళు అంటారా? ఫస్ట్ తీసిన వాళ్ళే కదా అంటారు. చూసేటప్పుడు చూసేవాళ్ళు ఒక మానిటరింగ్ ఉంది, ఒక సెన్సార్. మీరు థియేటర్ కి వెళ్ళారు అనుకోండి, థియేటర్ లో అడల్ట్ కంటెంట్ అని చెప్పి మనం లోపలికి వదిలిపెట్టరు. అదొకటే కాదు, దిస్ కంటెంట్ ఇస్ అవైలబుల్ ఫ్రీలీ ఆన్లైన్. వెబ్సైట్స్ ఉన్నాయి, ఉండాలంటే ఫస్ట్ బేసిక్ నేరం. ఆన్సర్ రాలేదు ఇంకా. మీరు సపోర్ట్ చేస్తున్నారా? మీరు సపోర్ట్ చేస్తున్నారా అడుగుతున్నాను అంతే నేను. చెప్పండి, మీరు సపోర్ట్ చేస్తున్నారు ఈ టైప్ ఆఫ్ కాంటెంట్ కి? ఎవరైనా చేయనివ్వండి, విష్ణుప్రియ, రీతు చౌదరియా, ఈషా రెబ్బానా, ఇంకెవరైనా ఈ టైప్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ పెట్టి కాంటెంట్ చేస్తానని చెప్పి ఎంకరేజ్ చేయడం,
రండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పడం, కొంత బోల్డ్ గా సబ్స్క్రిప్షన్ ఎంతమంది ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారనేది అనవసరం అండి. మీరు సపోర్ట్ చేస్తున్నారా అని అడుగుతున్నారు, దానికి సమాధానం చెప్పండి. ఈ యాక్టివిటీని మీరు సపోర్ట్ చేస్తున్నారా అని చెప్పి నువ్వు కూర్చున్నారా? ఆ? న్యూడ్ వీడియోస్ పెడతాము, పాన్ కంటెంట్ పెడతాను అని చెప్పేసి వాళ్ళు ఏదైనా మీకు డిక్లేర్ చేశారా? అవన్నీ మీకెందుకండి? మీరు దాన్ని సబ్స్క్రిప్షన్ సరిపోయిన దాంట్లో ఏ కాంటెంట్ అయినా పెట్టివ్వండి. ఆ సబ్స్క్రిప్షన్ ఫర్ ద ఛానల్ సబ్స్క్రిప్షన్ పెట్టుకున్నారు. సబ్స్క్రిప్షన్ పీపుల్ సబ్స్క్రైబ్ వాళ్ళ ఇష్టాలతో సబ్స్క్రైబ్ అవుతారు. అట్లా కుదరదు. ఏ సబ్స్క్రిప్షన్ తీసుకొని ఇస్తాను కానీ కుదరదు కదా. ఎందుకంటే మనము పోర్న్ కంటెంట్ ఎందుకు వ్యతిరేకిస్తున్నామండి? ఒక నిమిషం మీ దగ్గర మళ్ళీ వస్తాను. ఎందుకంటే బయట పెడతారు వాళ్ళ బతుకులు, పాపం వాళ్ళు చిన్న జీవితాలు. రైట్, ఒక్క నిమిషం మీరు హోల్డ్ లో ఉండాలి. గెట్ బ్యాక్ చేయండి. మీ దగ్గర మళ్ళీ వస్తాను, ఒక నిమిషం ఆగండి. వీళ్ళ వర్షం కూడా వినిపిస్తాను కాబట్టి ఒక నిమిషం. సో అంటే ఇది వాళ్ళ ఇష్టం కదా అంటున్నారు ఆయన. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళ ఇష్టం కదా అంటున్నారు. ఇప్పుడు ఒకటండి, రోడ్డు పైన ప్రాస్టిట్యూట్స్ నుంచుంటారు. నుంచుని వాళ్ళు ఏదో సంజ్ఞలు చేస్తారు, కొంచెం హడావులు చేస్తారు. వాళ్ళ ఇష్టం అంటే కుదరదు కదా. మరి పోలీసులు ఎందుకు న్యూసెన్స్ కింద వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి 3 రోజులు 4 రోజులు జైలు, లేదంటే దీన్ని ఏమంటారు జరిమానా విధించడం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను ఈ అమ్మాయి అలా చేస్తుందని కాదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అది తప్పైనప్పుడు పోలీస్ స్టేషన్ వరకు డబ్బులు తీసుకుంటారు.